మిత్రులారా, మీకిప్పుడు సూర్యచంద్రులు అనే ఒక జానపద కథ చెప్పబోతా ఉన్నాను. ఆకాశంలో సూర్యుడు మల్ల మాడిపోతా ఉంటే చంద్రుడేమో చల్లని వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. ఎందుకో సైన్సులో మనం పాఠాలు చదువుకున్నాం. కానీ జానపదులు రకరకాల ఊహలు సరదాగా అల్లుతూ ఉంటారు. అటువంటి ఒక సరదా ఊహనే ఈ కథ. ఒక ఊరిలో ఒక ఆమె ఉంది. ఆమెకి 2 పిల్లలు. పెద్దోని పేరేమో సూర్యుడు, చిన్నోని పేరేమో చంద్రుడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఏ రోజుకు ఆ రోజు కష్టపడితే గాని 4 వేళ్ళు నోట్లోకి పోవు. దాంతో వాళ్ళమ్మ, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పని చేసేటోళ్ళు కాదు. దాంతో రోజంతా వాళ్ళమ్మనే ఆ ఇంట్లో ఈ ఇంట్లో కష్టపడతా ఉండేది, కూలికి పోయి వస్తూ ఉండేది. ఈ విధంగా కష్టపడి వచ్చిన సంపాదనతో పిల్లలకు బాగా కడుపు నిండా తిండి పెడతా ఉండేది. ఒకసారి ఏమైందంటే అనుకోకుండా వాళ్ళ అమ్మకు బాగా జ్వరం వచ్చింది. జ్వరం రావడంతో ఆమె పనికి వెళ్ళలేకపోయింది. అలా వెళ్ళలేకపోవడంతో పిల్లలకు ఇంట్లో తిండి కష్టమైపోయింది. ఏ రోజుకు ఆ రోజు సంపాదనే కదా. కాబట్టి ఆ పక్కన ఉండే వాళ్ళను వీళ్ళను అడిగి ఇంట్లో అప్పుడప్పుడు దాచిపెట్టుకున్నవి అన్నీ వండి పిల్లలకే కడుపు నిండా పెడతా ఉంది. కానీ ఆ తల్లి తాను మాత్రం ఏమీ తినడం లేదు. ఏదో అంత నీళ్లు తాగుతూ ఉంది, కొంచెం గంజి తాగుతూ ఉంది. ఒక పక్క జ్వరం, మరొక పక్క తిండి లేకపోవడంతో ఆమె బాగా నీరసపడిపోతా ఉంది. ఆ సమయంలో ఆ ఊర్లో ఒకరు వచ్చి, ఈరోజు మా ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంది, అందరూ మధ్యాహ్నం భోజనానికి రండి అని పిలిచినారు. పెళ్ళంటే ఉత్త పప్పనమేం పెట్టారు కదా, బాగా రకరకాల పిండి వంటలు పెడతారు. దాంతో వాళ్ళ అమ్మ చాలా సంబరపడింది. చాలా రోజుల నుంచి సరైన తిండి లేదు, పిల్లలందరితో కలిసిపోయి బాగా తిని రావాలి అనుకోనింది సంతోషంగా. కానీ ఆమెకు లేచి నడవడానికి శక్తి సరిపోలేదు. దాంతో పిల్లలిద్దరిని పిలిచి, నేను రాలేను కానీ మీ ఇద్దరు వెళ్ళిరండి, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు కూడా ఏమైనా తీసుకొని రండి అని చెప్పింది వాళ్ళమ్మ. పిల్లలిద్దరూ అలాగే అమ్మ అనుకుంటా వెళ్ళిపోయారు. సూర్యుడు పోయి భోజనానికి కూర్చున్నాడు. అలా కూర్చున్న పెట్టిన వాళ్ళ అమ్మ సంగతి మొత్తం మర్చిపోయినాడు. పెట్టినవన్నీ బాగా మెక్కి హాయిగా ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తూనే వాళ్ళమ్మ ఆశగా సూర్యునికి వెళ్ళి తిరిగి, ఏరా నా కోసం ఏమైనా తెచ్చినావా అన్నాడు. వాడు తలగొక్కుంటా, అర్రే అసలు నీ సంగతే మర్చిపోయినానే అన్నాడు. వాళ్ళ అమ్మకు బాధతో కళ్ళల్లో నీళ్లు కారినాయి. నా కడుపుకు కూడా తినకుండా అన్నీ వీళ్ళకే పెడతా ఉన్నాను కదా, కనీసం ఒక్క పూట కూడా వీనికి అమ్మ గుర్తులేదే అని అనుకోనింది. చంద్రుడు పెళ్లిలో భోజనానికి కూర్చున్నాడు. వాని ముందు లడ్లు, జాంగీర్లు, మైసూరు పాకులు అన్ని పెట్టారు. వాడు ఏవి తినకుండా అన్ని అంగీలో దాచిపెట్టుకొని ఉత్త అన్నం కొంచెం తిని మట్టసంగా ఇంటికి వచ్చాడు. వాళ్ళమ్మ వాడిని చూసి, ఏరా నువ్వన్నా ఏమైనా తెచ్చినావా, లేక మీ అన్న మాదిరే బాగా మెక్కి ఉత్త చేతులు ఊపుకుంటా వచ్చినావా అని అడిగింది. దానికి వాడు నవ్వి, నువ్వు ముందు పోయి కాలు చేతులు కడుక్కొని రాపోమ్మా అన్నాడు. వాళ్ళమ్మ కాలు చేతులు కడుక్కొని రాగానే కూర్చోబెట్టి తాను తెచ్చినవన్నీ ప్రేమగా అమ్మ ముందు పెట్టి కొసరి తినిపించాడు. ఆమె అవన్నీ తినేసరికి ఆకలితో నకనకలాడిపోతున్న ఆమె కడుపు చల్లగా అయింది. ఆ తర్వాత సూర్యుని పిలిచి, చూడ్రా వీడు నీకన్నా చాలా చిన్నోడు, అయినా అమ్మ గురించి ఆలోచించి అన్నీ తీసుకొని వచ్చినాడు. నీవు పెద్దోనివై ఏం లాభం చెప్పు. నేను ఎట్లాగైతే ఆకలితో మలమల మాడిపోయానో, ఇక నుంచి నువ్వు కూడా అట్లాగే ఆకలితో మలమల మాడిపోవాలా, నీకెప్పుడు నువ్వు చేసిన తప్పు గుర్తుకు రావాలి అనింది. ఆమె చంద్రుడిని పిలిచి, ఓరే చంద్రుడా, ఆకలితో నకనకలాడిపోతున్నా నా కడుపు నిండా అన్నీ పెట్టి నన్ను చల్లగా చేసినావు కాబట్టి నువ్వు జీవితాంతం చల్లగా బతకాలా అని చెప్పి వాళ్ళమ్మ చంద్రుడిని దీవించింది. అందుకే మిత్రులారా, ఆ రోజు నుంచి సూర్యుడు సెగలు కక్కుతా మలమల మాడిపోతా ఉంటే చంద్రుడు వెన్నెల కురిపిస్తా హాయిగా ఉన్నాడు. ఇది కథ. మిత్రులారా, మీకు నా కథలు గనక నచ్చితే యూట్యూబ్లో
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.